ఏపీ వ్యాప్తంగా వైసీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 4 రోజుల పాటు వైసీపీ నేతలు దీక్ష చేయనున్నారు. ఏపీ జెన్సీ వార్ అంటూ వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం ముందు వైసీపీ ప్రధానంగా 3 డిమాండ్లు ఉంచింది. డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అలాగే తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కూడా కోరింది. అందుకని మీరు ఒక్కసారి మరీ ఏపీ వ్యాప్తంగా వైసీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 4 రోజుల పాటు వైసీపీ నేతలు ఈ దీక్ష చేయనున్నారు. ఏపీ జెన్జీ వార్ 2 అంటూ వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం ముందు వైసీపీ ప్రధానంగా 3 డిమాండ్లు ఉంచింది. డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, డిఎస్సి జరిగింది. డిఎస్సిలో కూడా అక్రమాలు జరిగాయంటే వైసీపీ వెల్లడించింది. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నట్టయితే మాత్రం ఉదయం నుంచి కూడా రిలే దీక్షలు చేస్తున్నారు. దీనిలో చూస్తున్నట్టయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న రిలే దీక్షల్లో మాత్రం ఉద్రిక్తమైన వాతావరణాలు చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లాలోకి వచ్చేసరికి కనిగిరి నియోజకవర్గంలో ఒక వైపు నుంచి చూసుకున్నట్టయితే మాత్రం అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఏదైతే ఉందో ఆనంద్ సంబంధించి కూడా నెల్లూరులో ఆనంద్ విజయ్ కుమార్ నిర్వహిస్తున్నాడు. కనిగిరిలో చూస్తున్నట్టు మాత్రం నారాయణ యాదవ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణ పరిస్థితి నెలకొన్నాయి. దీంతో పాటు చూస్తున్నట్టు మాత్రం గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్టయితే కొన్నూరు నియోజకవర్గంలో అంబటి మురళి కూడా నేతృత్వంలో కూడా ఇక్కడ రిలే దీక్షలు చేపడుతున్నారు. అక్కడ కూడా ఉద్రిక్తమైన వాతావరణం చేపట్టిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూస్తున్నట్టు మాత్రం పోలీసులు మాత్రం అనుమతి లేదు, అనుమతికి నిరాకరించిన పరిస్థితి నెలకొంది. అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఇప్పుడు వైసీపీకి అదేవిధంగా పోలీసుల మధ్య కూడా ఉద్రిక్తమైన వాతావరణం నేర్పించిన పరిస్థితి నెలకొంది. టెంట్లు కూడా తొలగించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు చూస్తున్నట్టే మాత్రం ఇక్కడ గుంటూరులో చూస్తున్నట్టే సౌండ్ బాక్సులు కూడా తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. అనుమతి నిరాకరించారు. అదేవిధంగా చూస్తున్నట్టే మాత్రం విజయవాడలో కూడా ముత్యాలంపాడులో కూడా ఎమ్మెల్యే బోండా ఉమా అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మధ్య ఉద్రిక్తమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. అంత గతంలో చూస్తున్నట్టే మాత్రం మా ప్రభుత్వ హయాంలో ఏదో ధర్నా దీక్షల్లో కూడా ఏర్పాటు చేసిన మనతో అక్కడ దీక్షలు కూడా ఏర్పాటు చేశాం. కానీ రోడ్డు మీద కూర్చొని మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబు నాయుడు తిరిగితే మేము ఊరుకుంటామని చెప్పేసి ఎమ్మెల్యే బోండా ఉమాకు చెప్పిన పరిస్థితి. ఎమ్మెల్యే బోండా ఉమాకు సంబంధించిన అందించిన వర్గం కూడా అక్కడ టెంట్లు తొలగించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూస్తున్నట్టు మాత్రం వైసీపీకి చెందిన ఏదైతే ఉందో టెంట్ ని ఏర్పాటు చేశారు. టెంట్లు కూడా మీద కూడా జెండాలను కూడా ఉంచిన పరిస్థితి నెలకొంది. ఈ విధంగా చూసుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఉద్రిక్తమైన వాతావరణం కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది. పల్నాడు జిల్లాలోకి వచ్చేసరికి చిలకలూరుపేట నియోజకవర్గంలో మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేస్తుంటే అక్కడ అనుమతి లేదు అని చెప్పి సౌండ్ బాక్స్ కూడా తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూస్తుంటే మాత్రం కొన్ని చోట్ల కూడా చూస్తుంటే వాళ్ళ ప్రధానమైన డిమాండ్ కూడా వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కేంద్రంలో కూడా చూస్తుంటే మాత్రం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విధంగానే డిఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టి మంత్రి నారా లోకేష్ కూడా
ఇక్కడ రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి డిమాండ్ ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఫీజు రిమర్స్మెంట్ యువత కోసం ఫీజు రిమర్స్మెంట్ విడుదల చేయాలి అని చెప్పి ఇప్పటికే వైసీపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నట్టు మాత్రం వైసీపీ దీక్షలకు మాత్రం భారీ స్థాయిలో కూడా నిరుద్యోగ యువత కూడా వచ్చిన పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతలు కూడా పాల్గొనడం భారీగా ఇక్కడ తరలి వచ్చిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూస్తున్నట్టు మాత్రం దాదాపు 6 జిల్లాల్లో కూడా ఉచితమైన వాతావరణాలు పరిస్థితి నెలకొన్నాయి. దీని మీద కూడా టెంట్లు తొలగించారు. కొన్ని చోట్ల కూడా పోలీసులు కూడా ఏదైతే ఉందో కనిగిరిలో కూడా చూస్తుంటే మాత్రం అక్కడ ఉన్న ఇన్ఛార్జిని కూడా నారాయణ యాదవ్ కూడా అక్కడ అనుమతి లేదని చెప్పేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్న ఉద్రిక్తమైన వాతావరణం కూడా తలెత్తిన పరిస్థితి నెలకొంది. 6 చోట్ల మాత్రం ఉద్రిక్తమైన వాతావరణాలతో చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి కూడా వైసీపీ ప్రభుత్వం 4 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తుంది. జనజీత్ తరహాలో మాత్రం ఉద్యమం చేపడుతున్నాం అని చెప్పి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఎవరైతే వైసీపీ భారీ స్థాయిలో మాత్రం డిఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో తనకున్న ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు కట్టబెట్టారని చెప్పేసి వైసీపీ మాత్రం ఆరోపణలు చేస్తుంది, విమర్శలు చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో చర్చకు రమ్మని సిద్ధం అంటూ కూడా మంత్రి నారా లోకేష్ కూడా ఇటీవల కాలంలో సవాల్ చేసిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి కూడా మాజీ మంత్రులు కూడా ఏదైతే ఉందో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసిన తర్వాత తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని వైసీపీలు కూడా సవాల్ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరి నిరాహార దీక్షలో కూడా ఉధృతమైన పరిస్థితులు కూడా నెలకొన్నాయని పరిస్థితి. వైసీపీ సాయంత్రానికి ఏ స్టాండ్ విధిస్తుందని చెప్పి ఏ స్టాండ్ చెప్తుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. 10వ తరగతి మాత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా ఏదైతే ఉందో 10వ తారీఖు వాటికి మాత్రం తప్పనిసరిగా రిలే దీక్షలు చేస్తామని వైసీపీ వెల్లడిస్తుంది. టీడీపీ ఏ విధంగా స్టాండ్ చేస్తుందన్నది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎప్పటికీ చూస్తున్నట్టు మాత్రం విజయవాడ సెంట్రల్ లో బుచ్చేలంపాడులో కూడా జరుగుతున్న వివాదం మాత్రం చిరుచేలికి గానివాలగా మారింది. అదే అక్కడ కూడా ట్రెండ్ తొలగించిన పరిస్థితి. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటు చూస్తున్నట్టు మాత్రం వైసీపీ నిరాహార దీక్షలకు మాత్రం ఏదైతుందో భారీగా స్పందన లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. మీరు ఈ నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్ష పెట్టడానికే లేదు అంటే గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆందోళన చేపట్టారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి సిబిఐకి అప్పగించాలని వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. డిఎస్సీ వ్యవహారంలో నిజాలు వెలుగులోకి వచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం